వాళ్ళ ఆలోచన. వాస్తవానికి తీన్మార్ మల్లన్న ఏం చెప్పిండా, అమ్మా నీకు మాకేం సంబంధము, మీ జాతులకు మా జాతులకు కన్సంపొత్తు లేదు మనసంపొత్తు లేదు కదా అని చెప్పినాము. మా ఇందిరక్క చెప్పాలి అంటామా లేదక్క? ఊర్ల పొంటి కన్సంపొత్తు మనసంపొత్తు అనేది మాట్లాడతామా లేదా సామెత? మా ఆమె దొరసానే, ఆమెకి ఎట తెలుస్తుందా? మన మంగళూళ్ళ తల్లి ఆవేదన తెలుస్తుందా ఆమెకు? మన సాకలోళ్ళ తల్లి ఆవేదన తెలుస్తుందా? మన గౌండ్ల తల్లి సంస్కృతి దొరసానికి ఎట తెలుస్తుందా? తెలియదు కదా. అందుకోసమే తీన్మార్ మల్లన్న మీద ఈ మా పొత్తు సంగతి ఏమో కానీ కొత్త పొత్తు బయటపడ్డది. దాంతో కొత్త పొత్తు బయటపడ్డది. అసలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్కి ఏం సంబంధం? ఆ పొత్తు బయటపడ్డది. ఈ పొత్తు ఏమో కానీ ఆ పొత్తుల మీరుండి నేనేమన్నానా? పోని కంచం పొత్తున్నదా, మీకు మాకు మంచం పొత్తున్నదా, బియ్యం పొత్తున్నదా అనేది మాట. నేను లేదనే అంటే నేను అన్నదే లేదని. మరి ఉంది కావాలని మీరంటే మేము ఏం చేయాలి? మేము ఎట్లా పడితే అట్లా పోయేటోళ్ళమేనా? మేము ఎట్లా పడితే అట్లా ఎవరితో పడితే వాళ్ళతోటి బియ్యం పొత్తులు పొందుతామా? పొందాం కదా. అందుకోసమే మీ ఇంటి మీద కాకి మా ఇంటి మీద ఆలితే కాల్చి పారేస్తాం తప్ప మీతో సోపతి ఉండదు మాకు. మీరు ఇలా ఆమెనట 72 గంటల దీక్ష చేస్తుందట. వద్దు తల్లి 700 రోజులు చేయి, నేను ఎవడొద్దు అన్నాడు? మీ నాయన 9 రోజులు చేసి మా కొంపలు ఆర్చిండు 10 ఏళ్ళు. ఇప్పుడు నువ్వు 72 గంటలు నువ్వు కొంపలు ఆర్దామని దిగుతా ఉన్నావు. దయచేసి కల్వకుంట్ల కవిత గారు, మా బీసీ జేఏసీ తరఫున చెప్తా ఉన్నాం, మా ఆడబిడ్డలు అందరి తరఫున చెప్తా ఉన్నాం, కనీసం ఒక 17 రోజులన్నా దీక్ష చేయి తల్లి. తిండి తినకుండా నీళ్ళు తాగకుండా చేయాలి. మా బత్తల సిద్ధాన్ని చేసిన చూడు గట్ల చేయాలి నిజాయితీగా. మీ నాయన నీమ్స్లో ఉంటే కొంగుసాటుకు ఇడ్లీలు తీసుకపోయి తినిపించిన మహానుభావుడు ఆలివి నువ్వు. ఈ దీక్షలు నువ్వు చేస్తా అంటే నీ ఎన్ని లలిత కళలు ఉంటాయో ఆ దీక్షలో మాకు తెలివయా? నీమ్స్ దవాఖానలో జరిగింది కదే కదా. సరే, ఈ ఉద్యమంలో బీసీలు అధికారంలోకి రావడానికి నేను ఆత్మ బలిదానానికి సిద్ధంగా ఉన్నాను కవిత గారు ప్రకటించినా మాకే ఇబ్బంది లేదు, మాకే బాధ లేదు. ఎందుకంటే 1200 శరీరాలు మన వాళ్ళకి ఇచ్చినాం, మనకు వాపస్ రావాల్సి ఉంది చాలా ఇంకా. కాబట్టి ఈ బీసీ ఉద్యమంలో ఎవరైతే నిజాయితీగా ఈ బీసీ ప్రజల కోసం వాళ్ళ జీవితాలు మార్చడం కోసం ముందుకొస్తారో వాళ్ళందరి ఇళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తిల చల్లుకోరైనా వాళ్ళని ఉద్యమంలోకి తీసుకొస్తాం. ఎవరైతే ఈ బీసీల ప్రయోజనాలు తాకట్టు పెట్టి అగ్రవర్ణాల దగ్గర వాళ్ళ మోచేతి నీళ్లు తాగకుండా కూర్చుంటారో వాళ్ళని రాజకీయంగా పుట్టగతులు లేకుండా చేస్తాం. ఈ 2 చేస్తాం సోదరులారా. ఇక బీసీ మహిళలు ఇప్పటిదాకా సోదరు చెప్పిండ్రు, అక్క చెప్పిందే ఏమని, మహిళలకు రిజర్వేషన్ బిల్లు పెట్టిరు. మరి మహిళలకు రిజర్వేషన్ బిల్లు అయితే మన మహిళలు ఉన్నారా? అలా బీసీ మహిళలు ఉన్నారా? లేరు. మరి బీసీలకు రిజర్వేషనే లేదా? అక్క చెప్పింది కరెక్టే. ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం, 2026లో రాబోతున్నటువంటి మహిళా రిజర్వేషన్ బిల్ ఏదైతే చట్టసభల్లో ఉందో దాంట్లో బీసీల వాటా బీసీలకు తేల్చాల్సిందే, బీసీ ఆడబిడ్డలకు కూడా అందులో వాటా దక్కాల్సిందే అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వస్తుందని చెప్పి మన చారన్న చెప్పిపాయే. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసం వాళ్ళేమో అభ్యర్థి వేటలో ఉన్నారు, మనమేమో వడపోతలో ఉన్నాం గంతే. మన దగ్గర ఉన్న అభ్యర్థులను వడపోస్తున్నాము, వాళ్ళేమో వేటకాడు ఉన్నారు ఎవరిని పెడదామని. ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో బీసీ జేఏసీ పోటీ చేస్తా ఉంది. అలాగే లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ జేఏసీ కూడా అభ్యర్థులు పోటీలోకి దిగబోతా ఉన్నారు. ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 2028 నాటికి మన గుప్పిట్లోకి ఈ బీసీల చేతిల్లోకి తీసుకురావడమే మన అంతిమ లక్ష్యం అనేది మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నా సోదరులారా. అలాగే
మనకు చాలా పని ఉందా? మనకు చాలా పని ఉంది. నాగార్జున సాగర్లో ఓ పటువ కొండన్న, ఓ పటువ చూడు. ఓ పటువ చూస్తే ఆ పటువనే తలగోరి కావాలి వాళ్ళకు, వాళ్ళ రాజకీయ సమాధులకు. ఆ రకంగా మనకు పనులు ఎక్కడికక్కడ ఉన్నాయి. రేపొద్దున ఇదే సూర్యాపేట నియోజకవర్గంలో మన బిడ్డ వట్టె జానయ్య యాదవ్ గర్జించి సింహం లెక్క రేపొద్దున ఆ జిల్లాను కూడా కదిలించబోతా ఉన్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పలు జిల్లాలకు ప్రతి మారుమూల గ్రామానికి కూడా బీసీజేఏసీ ఇలా విస్తరిస్తా ఉంది. ఎక్కడికక్కడ ప్రజలంతా తండోపతండాలుగా ముందుకొస్తా ఉన్నారు, ముందు వరుసలో ఉన్నారు. ఈ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి కోర్ కమిటీ సభ్యులకు కూడా చెప్తా ఉన్నా, బీసీలు అంటేనే పెద్ద సంఖ్యలో ఉంటారు కాబట్టి ఈ సంఖ్యను ఎక్స్పాండ్ చేయండి, ఈ కోర్ టీంని ఎక్స్పాండ్ చేయండి, ఇంకా ఎక్కువ మందిని దీంట్లోకి ఎక్స్పాండ్ చేసి తీసుకొని అందరి సమాలోచనలు ఒక వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే తీన్మార్ మల్లన్న టీం సభ్యులు ప్రతి జిల్లాలో బీసీ ఉద్యమాన్ని భుజాన వేసుకొని ముందుకు తీసుకుపోతారు. దానికోసం వాళ్ళందరూ కూడా సమాయత్తం అవుతా ఉన్నారు. వాళ్ళను కూడా సముచితమైనటువంటి పదవులు ఇచ్చి గౌరవించి బీసీజేఏసీ వాళ్ళను కూడా ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుతా ఉన్నా. అలాగే సోదరులారా, ఇవాళ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే తీన్మార్ మల్లన్న టీం, బీసీజేఏసీ ఈ రెండింటిని కలపాలనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం. రేపు పొద్దుగాలంటారు మీ టీమునే కలపలేదు నువ్వు బీసీజేఏసీలో, రేపు మమ్మల్ని కలుపుతావా అనేటువంటి మాట రాకుండా మన ఇంటి దగ్గర నుంచే ప్రారంభించిన మీ విలీన కార్యక్రమాన్ని. అందుకోసమే సోదరులారా, ఇక ఈ నెల రోజుల్లో అన్ని జిల్లాలకు బీసీజేఏసీ కమిటీలు ఫామ్ కాబోతా ఉన్నాయి. సూదగాని హరిశంకర్ గారి నాయకత్వంలో